ఇరాన్లో జరిగినటువంటి ఏదైతే అమెరికా కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. అణ్వస్త్ర స్థావరాల విధ్వంసం. దానికి ఏదో లేదు అది ఆఫ్టర్ ఆల్ ఇట్లాంటి నాటకాలు చాలా ఆడిన చాలా పెద్ద దెబ్బే తగిలింది ఇరాన్కి అన్నటువంటి విషయానికి సంబంధించి పారసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి కథనం చూద్దాం. అయతొల్లా అలీ ఖొమైనీ శకం ముగిసిపోయినట్టే. ఇరాన్ అణుస్థావరాల మీద అమెరికా దాడి చేసి ధ్వంసం చేసింది ఈరోజు ఉదయం. అమెరికాలోని గువామ్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన 6 B-2 స్పిరిట్ బాంబర్లు 36 గంటల పాటు ఏకబిగిన ప్రయాణం చేసి ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించి 3 ఇరాన్కి చెందినటువంటి యురేనియం శుద్ధి చేసే కర్మాగారాల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసి సురక్షితంగా వెనక్కి వెళ్ళిపోయాయి. B-2 బాంబర్లు దాడి చేసిన అణుశుద్ధి కర్మాగారాలు ఫారదౌ, నటాంజ్, ఇస్ఫహాన్. ఇరాన్ యురేనియం శుద్ధి చేస్తుంది అణు విద్యుత్ కోసమే అని చెప్తూ వస్తున్నా అది కేవలం అణుబాంబు తయారీ కోసమని ప్రపంచానికి తెలుసు. యురేనియం శుద్ధి చేసేది పౌర అవసరాలకైతే ప్రస్తుతం ఇరాన్ చేస్తున్న అబద్ధం అన్నది తెలిసిపోతుంది. ఒకసారి యురేనియం శుద్ధి చేసే విధానాలు వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. విద్యుదుత్పత్తి కోసం వాడే అణు రియాక్టర్ల కోసం యురేనియంని 3 నుంచి 5% మధ్య శుద్ధి చేస్తే చాలు. ఈ స్థాయిలో శుద్ధి చేస్తే న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ని కంట్రోల్ చేస్తూ వేడి పుట్టించి విద్యుదుత్పత్తి చేయొచ్చు. అణుబాంబు గ్రేడ్ యురేనియం వచ్చేటప్పటికి అణుబాంబు తయారు చేయడానికి యురేనియం 90% U-238 శుద్ధి చేయాల్సి ఉంటుంది. యురేనియంని విద్యుత్ ఉత్పాదన కోసం వాడలేరు. తేడా గమనించారా? U-235ని విద్యుత్ ఉత్పాదన కోసం వాడితే U-238 అణుబాంబుల కోసం వాడతారు. ఇరాన్ మీద దాడి జరిగే సమయానికి 90% శుద్ధి చేసిన యురేనియం తయారు చేసింది. జస్ట్ శుద్ధి చేసిన యురేనియంని అణుబాంబు కోసం తరలించడానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే అమెరికా దాడి చేసింది. నిజానికి ఇరాన్ యురేనియం శుద్ధి చేస్తుందని తెలిసిన ఎన్నాళ్ళు ఊరికే చూస్తూ కూర్చుని ఈరోజు చివరి క్షణంలో దాడి చేయడం అమెరికా ఆత్మరక్షణ చర్య అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ దాడి చేస్తే అది ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణగా ప్రపంచం చూస్తుందని అమెరికన్ మేధావుల ఆలోచన. కానీ ఏదో ఒక రోజున దాడి చేయక తప్పదని తెలిసి ఉదాసీనంగా ఉండటం అమెరికా చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం ఇది. ఇరాన్ U-235 యురేనియం కోసం ప్రయత్నిస్తున్నా లేదా U-238 వెపన్ గ్రేడ్ యురేనియం కోసం ప్రయత్నిస్తున్నా వంకలు చూపకుండా ముందే దాడి చేసి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. పాకిస్తాన్ అణ్వస్త్రాలు కలిగిన దేశమైనా మోడీజీ నేరుగా దాడి చేశారు. కానీ ఇరాన్ ఇప్పటికే అణుబాంబు తయారు చేసుకుని ఉండొచ్చు అనే భయంతోనే ఇన్నాళ్ళు తాత్సారం చేసింది అమెరికా. ఇక్కడ సరైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అనేది కీలక అంశంగా చెప్పుకోవాలి. పేరు గొప్ప CIA ఏం చేస్తున్నట్టు చేయగలిగింది CIA ఎందుకు చేయలేకపోయింది? మరి ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయలేకపోయింది? ఇజ్రాయెల్ వారం క్రితం అంటే జూన్ 16 దాడులు చేసింది. కానీ 3 అణు కేంద్రాలు కూడా పర్వత పాదాల వద్ద చాలా లోతుగా నిర్మించింది ఇరాన్. ఇరాన్కి తెలుసు ఇజ్రాయెల్ దగ్గర బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయని. అవి రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ని కూడా తొలుచుకుంటూ వెళ్ళి ధ్వంసం చేయగలవని. దాంతో పర్వత పాదాల వద్ద లోపలికి 3 అంచెలుగా అణు రియాక్టర్లు నిర్మించింది ఇరాన్. జూన్ 16 ఇజ్రాయెల్ చేసిన దాడిలో మొదటి అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. మిగతా 2 అంతస్తుల్ని తొలుచుకుంటూ వెళ్ళగలిగిన బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు. ఒకవేళ అమెరికా ఇచ్చిన వాటిని మోసుకెళ్ళదగినటువంటి బాంబర్లు ఇజ్రాయెల్ దగ్గర లేవు. 80 మీటర్ల లోతుకు వెళ్ళి దాడి చేయాలి అంటే చాలా బరువైన బంకర్ బస్టర్ బాంబులు కావాలి. GBU-57 MOP బాంబ్ ఏదైతే ఇది GBU-57 MOP అంటే మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్. ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా GBU-57 MOP బాంబు లేదు. GBU-57 MOP ప్రత్యేకతలు బాంబు బరువు 14 టన్నులు ఉంటుంది. GPS ఆధారంగా గట్టిగా ఉండే భూమి లేదా పర్వతాలు కొండలు లోపలికి 80 మీటర్ల లోతుకు చొచ్చుకెళ్ళి దాడి చేస్తుంది. GBU-57 బాంబు 80 మీటర్ల లోతుకు వెళ్ళిన తర్వాత ఆగిపోయి అప్పుడు దానిలో ఉండే పేలుడు పదార్థం పేలిపోయేట్లుగా డిజైన్ చేశారు. దీన్ని డిలేడ్ యాక్షన్ ఫ్యూజ్ అంటారు. అంటే బాంబు భూమి లేదా కాంక్రీట్ని తొలుచుకుంటూ వెళ్ళిపోయి ఆగిన కొద్దిసేపటి తర్వాత పేలిపోయి భూగర్భంలో ఉండే టార్గెట్ని ధ్వంసం చేస్తుంది. సో ఇజ్రాయెల్ జూన్ 16 ఇరాన్ అణు కేంద్రాల మీద దాడి చేసిన తర్వాత శాటిలైట్ ఇమేజెస్ని పరిశీలించి తమ దాడిలో అణు కేంద్రాలు పూర్తిగా నాశనం అవ్వలేదని ఇంకా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయని నిర్ధారణకు వచ్చి GBU-57తో దాడి చేయమని అమెరికాని అడిగింది. ఇజ్రాయెల్ అభ్యర్థన అనేది కొద్ది గంటల్లోనే అంటే జూన్ 17 దాడి చేస్తేనే ప్రయోజనం ఉంటుందని ట్రంప్ను అడగడం జరిగింది. కానీ ట్రంప్ మీనమేషాలు లెక్కిస్తూ చివరికి ఈరోజు ఉదయం దాడి చేశారు. ఆయుధాల విషయంలో గోప్యత ఎందుకు అవసరమో GBU-57 MOP బాంబు ఉదంతో ఉదాహరణ. GBU-57 MOP గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ కూడా 100% వివరాలు తెలియవు. బిన్ లాడెన్ కొండగుహ GBU-57 MOP. బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లోని ఎడారి ప్రాంతంలో ఒక కొండగుహలో ఉన్నాడని ఇంటెలిజెన్స్ సమాచారం రాగానే అప్పటికప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికన్ సైనిక వ్యూహకర్తలు మరి పెంటగాన్లో ఉన్న వ్యూహకర్తలు లాడెన్ని చంపేందుకు రకరకాల ప్లాన్స్ వేసిన చివరికి అంత సమయం లేదని బంకర్ బస్టర్ బాంబుతో కొండను పేల్చేయాలని నిర్ణయించుకుని వెంటనే అప్పటికే ఖతార్లో ఉన్న B-2 స్పిరిట్ బాంబర్తో GBU-57 బాంబులు లోడ్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో లాడెన్ ఉన్న కొండగుహను పేల్చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ వీడియో తీశారు అప్పట్లో. GBU-57తో దాడి చేసిన తర్వాత చూస్తే అప్పటికే లాడెన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలిసింది. కానీ GBU-57 MOP లాడెన్ ఉన్న గుహని ఎంత తీవ్రంగా నష్టపరచగలిగిందో రీసెర్చ్కి ఉపయోగపడింది. కానీ వాటి వివరాలు బయటికి రాలేదు. అంతిమంగా 2015లో ఈరోజు ప్రయోగించి GBU-57 MOP బాంబును అభివృద్ధి చేసి స్టోర్ చేసింది అమెరికా.
2015 తర్వాత కొత్తగా ఏమీ తయారు చేయలేదు. GBU-57 MOP బోయింగ్ సంస్థ తయారు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కొండగుహ అనుభవంతో బోయింగ్ కొత్త వెర్షన్ GBU-57 MOPని అభివృద్ధి చేసింది. వార్ హెడ్ని హై పెర్ఫార్మెన్స్ స్టీల్ అలాయ్తో తయారు చేయడం వల్ల 200 అడుగుల రీఎన్ఫోర్స్డ్ స్టీల్ కాంక్రీట్ని కూడా సునాయాసంగా చీల్చుకుంటూ వెళ్ళి ధ్వంసం చేసింది. ఈరోజు ఇరాన్ భూగర్భణ కేంద్రం నిర్మించినప్పుడు అమెరికా దగ్గర ఉన్న GBU-57 MOP బాంబు మహా అయితే 150 అడుగుల లోతు వెళ్ళగలదని అంచనా వేసి భూమి లోపల 200 అడుగుల మందంతో కాంక్రీట్ వేసింది. కానీ ఇరాన్ అంచనాకు అందని విధంగా ఇజ్రాయెల్ అమెరికాలో ఒక ప్లానింగ్తో వెళ్ళాయి. జూన్ 16 ఇజ్రాయెల్ చేసిన దాంట్లో 100 అడుగులు కాంక్రీట్ మాత్రమే ధ్వంసం అవగా మిగిలిన 100 అడుగుల కాంక్రీట్ని ఈరోజు GBU-57 MOPలు కూల్చేశాయి. దాడి ఎలా జరిగింది? మొత్తం 6 B2 స్పిరిట్ బాంబర్లు ఒక్కోటి 2 GBU-57 MOPలు తమతో తీసుకుని దాడికి వచ్చాయి. అంటే మొత్తం 12 GBU-57 MOPలతో దాడికి వచ్చాయి. మొత్తం 36 గంటలు ప్రయాణించి 2 సార్లు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి అనమాట. రెండోసారి ఇరాన్ గగంతరంలోనే ఇజ్రాయెల్ ట్యాంకర్లు B2 స్పిరిట్లకు ఇంధనం నింపాయి. అప్పటికే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేయడం వల్ల స్వేచ్ఛగా అమెరికన్ ఇజ్రాయెల్ జెట్ ఫైటర్స్ ఇంధనం అందించే ట్యాంకర్లు మరియు గగంతలంలో ఉంటూ నిఘా పెట్టే అవాక్స్ విమానాలు తిరగలిగాయి. మొత్తం 6 B2 స్పిరిట్ బాంబర్లు 12 GBU-57 MOP బంకర్ బస్టర్ బాంబులు ఫార్దో అణు కేంద్రం మీద ఒకదాని తర్వాత ఇంకోటిగా వేశాయి. అదే సమయంలో అమెరికన్ సబ్మెరైన్లు మొత్తం 30 టోమ్హాక్ క్రూయిజ్ మిసైళ్లతో నటాంజ్ మరియు ఇస్ఫహాన్ అణు కేంద్రాల మీద ఏకకాలంలో దాడులు చేసి ధ్వంసం చేశాయి. ఈ మొత్తం ప్రక్రియను సంవత్సరం ముందే అమెరికా ఇజ్రాయెల్ కలిసి రిహార్సల్ చేశాయి. ఫోర్దో అణు కేంద్రం మీదనే 12 GBU-57 MOP బాంబులు ఎందుకు ప్రయోగించారు? QUOM దగ్గర పర్వత పాదాల దగ్గర రాయిని తొలిచి 200 మీటర్ల లోతులో ఫర్దో అణు కేంద్రం నిర్మించింది ఇరాన్. ఫర్దో అణు కేంద్రం 2006లో మొదలుపెట్టి 2012లో పూర్తి చేసి ఆపరేషన్లోకి తెచ్చింది ఇరాన్. ఈ అణు కేంద్రమే అత్యంత పటిష్టమైన భద్రత కలిగి ఉంది కాబట్టి 12 GBU-57 MOPలతో ధ్వంసం చేశారు. 2012లో ఈ అణు కేంద్రం ప్రారంభమయ్యే నాటికి ఆయన ఖర్చు $1.2 బిలియన్ మరియు 6 సంవత్సరాల కష్టం. 2006 నుంచి 2012 వరకు ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇరాన్ అణు కార్యక్రమం ముగింపు పలికి ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా కూడా భాగస్వామి అయింది. 1978 తర్వాత మొదటిసారి. అఫ్కోర్స్ భూగర్భ బంకర్లో భయంతో తలదాచుకున్న అయతొల్లా ఖొమైనీ తన తర్వాత వారసుడు ఎవరు అన్నది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి తన ముఖ్య అనుచరుల చేతికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ లిస్టులో ఖొమైనీ కొడుకు పేరు లేదు. ఇది చాలు ఇరాన్ ఇక ముందు ఎవరూ నాశనం చేయనక్కర్లేకుండా ఇరాక్ లాగా అంతర్యుద్ధంతో తనంత తానే నాశనం అవుతుంది. ఈరోజు రాత్రికి 400 బాలిస్టిక్ మిస్సైళ్ళకి సంబంధించి అంటే ఓ పక్కన ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ మిస్సైల్ వరుసపెట్టి వేసుకొస్తుంది కదా ఇరాను, దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఈ బాలిస్టిక్ మిస్సైల్కి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే వీళ్ళు ఎలా చేయబోతున్నారు అన్నటువంటి పాయింట్ని కూడా హైలైట్ చేసుకొచ్చారు. అంటే రాత్రికి దాడి చేసేటటువంటి అవకాశం ఏ మేరకు ఉంది, అది అమెరికా మీద ఉందా లేకపోతే ఇజ్రాయెల్ మీద ఉందా అన్నటువంటి పాయింట్ని కూడా ఇక్కడ పారసారథి పొట్లూరు గారు రైట్ చేసుకొచ్చారు. ఈరోజు రాత్రికి 400 బాలిస్టిక్ మిసైల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించబోతుంది ఇరాన్. మరోవైపు అంతర్జాతీయ అణుశక్తి సంఘం తెలుపుతున్న ప్రకారం ఇరాన్ దాడికి ముందే 83.7% శుద్ధి చేసిన యురేనియాన్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించింది అని ప్రకటించింది. ఇరాన్ ఈ వార్తను ధృవీకరించింది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఏమీ అయిపోలేదు. 83.7% ఎన్రిచ్డ్ యురేనియంతో డర్టీ బాంబు తయారు చేసి బాలిస్టిక్ మిసైల్ ద్వారా ప్రయోగించే అవకాశం ఉంది. అణుబాంబు తయారు చేయాలంటే 90% శుద్ధి చేసిన యురేనియం కావాలి. రేపటి నుంచి అయతొల్లా అలీ ఖొమైనీని వెతికి చంపే పనిలో మొసాద్ ఉండొచ్చు.